ఈ ఫ్రాక్ మనం స్టిచ్ చేయాలంటే మనకి ఇందులో ఉన్న పీసెస్ ఫ్రంట్ బ్యాక్ పీసెస్. సో ఇది నా ఫ్రంట్ పీస్, ఇది నా బ్యాక్ పీస్. 2 ప్యాటర్న్ పీసెస్ చాలు. స్కర్ట్కి బెల్ట్కి లెంత్ డిస్క్రిప్షన్ ఏజ్ వైజ్ ప్యాటర్న్లో ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. సో ఇంకా మనం కటింగ్ పార్ట్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ఈ ఫ్రాక్ కుట్టడానికి మనకి జస్ట్ 2 ప్యాటర్న్ పీసెస్ కావాలి. ఇది ఫ్రంట్ ప్యాటర్న్ పీస్, ఫ్రంట్ ప్యాటర్న్ పీస్ 2 కావాలి. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్. సో ఇది మనం బట్ట మీద పెట్టి ట్రేస్ చేసినప్పుడు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇవి మనకి 2 కావాలి. అండ్ బ్యాక్ పీస్ వచ్చేసి 4 కావాలి. 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్, 2 మెయిన్ ఫ్యాబ్రిక్. ఇవి మాత్రం ఇలా సింగిల్ పీసెస్ ఉండాలి. వీటిలాగా సింగిల్ పీసెస్ ఉండాలి. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వన్ పీస్ ఉండాలి. సో ఇవి మనకి 4 కావాలి. ఇంకా మనకి కావాల్సింది నడుముకు పెట్టే బెల్ట్ అండ్ స్కర్ట్కి క్లాత్. దీని లెంత్ విడ్త్ ప్యాటర్న్లో ఉన్నాయండి డీటెయిల్స్ అన్నీ. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం టాప్ ఫ్రంట్ పీస్ కుడతామండి. సో ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. సో రైట్ సైడ్ పైకి ఉండాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా అలైన్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అలైన్మెంట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ చూద్దాము. బ్యాక్ పీసెస్ కూడా అయితే రైట్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. ఇది లైనింగ్ అండి. దీన్ని లైనింగ్ పీస్ ఇలా అలైన్ కరెక్ట్గా 2 సమానంగా పెట్టేసుకోవాలి. సో ఇది ఒక పీస్, ఇది ఇంకొక పీస్. సేమ్ దీనిలాగే ఇది కూడా అలైన్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పీసెస్ అండి. బ్యాక్ పీసెస్ సేమ్ ఇలాగే ఉంచేసుకొని ఫ్రంట్ పీస్ తీసుకొచ్చి అలైన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసే ముందు అలైన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి, తర్వాత స్టిచ్ చేసేసుకోవాలి. సో అలైన్మెంట్ ఏంటంటే ఇలా ఆర్మ్ హోల్స్ మ్యాచ్ అవ్వాలి. సో ఇది కరెక్ట్ అలైన్మెంట్. ఆర్మ్ హోల్స్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ అవ్వాలి. ఇది కరెక్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అలైన్మెంట్లో మనం హాఫ్ సెంటీమీటర్ ప్రతి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. హాఫ్ సెంటీమీటర్ అన్ని సైడ్స్ మార్క్ చేసేసుకోవాలి. అండ్ కరెక్ట్ ఇలా పెట్టినప్పుడు ఆ హాఫ్ సెంటీమీటర్ అలైన్ అవ్వాలి. ఎందుకంటే అది తర్వాత జాయింట్కి ఉపయోగపడుతుంది. సేమ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసినప్పుడు మనకి జాయింట్ వేసినప్పుడు సమానంగా వస్తుంది. అలా మార్క్ చేసేసుకొని బ్యాక్ దానికి షోల్డర్స్ కుట్టకూడదు, వదిలిపెట్టేసేయాలి. ఆర్మ్ హోల్, నెక్, బటన్ ప్లాకెట్ కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ పీస్ కూడా అంతే. ఆర్మ్ హోల్, నెక్, బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పీస్ కూడా అంతే. షోల్డర్ స్టిచ్ చేసుకోకూడదు, ఆర్మ్ హోల్, నెక్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ పార్ట్ వదిలిపెట్టేసేయాలి. బ్యాక్ పీస్కి కూడా అంతే అండి. ఈ సైడ్ పార్ట్ వదిలిపెట్టేసేయాలి. నేను స్టిచ్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్స్ 2 స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్స్, నెక్ ఇలా ఖర్చులు పెట్టేసుకోవాలి. సో దట్ మనం తిప్పినప్పుడు కర్వ్ అనేది మంచిగా తిరుగుతుంది. ఆర్మ్ హోల్స్లో కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి, తిప్పకూడదు.
బ్యాక్ పార్ట్స్ మాత్రం తిప్పుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తిప్పకూడదు. ఇది తిప్పేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసేద్దాం. దీనికోసం ఏం చేయాలంటే 2 పిన్స్, సేఫ్టీ పిన్స్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర పిన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర సేఫ్టీ పిన్స్ పిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాము. ఏం చేయాలంటే ఇలా ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అలైన్ అయ్యే పీస్ తీసుకోవాలండి. ఇటు సైడ్ తీసుకోకూడదు, ఫ్యాబ్రిక్ సైడ్ తీసుకోకూడదు, లైనింగ్ సైడే తీసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలంటే సేఫ్టీ పిన్ త్రూ లోపలికి పెట్టేసేయాలి. ఇలా సేఫ్టీ పిన్ హెల్ప్ తోటి పుష్ చేసుకుంటూ ప్రాపర్గా ఇలా బయటికి తెచ్చేసేయాలి. తెచ్చి సేఫ్టీ పిన్ తీసేసి కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. క్లోజ్డ్ నైఫ్ దీని లోపలికి పెట్టేసి బ్యాక్ పీస్ ఇన్సైడ్కి పెట్టేయాలండి. బ్యాక్ పీస్ లోపలికి పెట్టేసి ఇలా ఓపెన్ చేయాలి. సో దట్ మన ఫ్రంట్ పీస్ లోపలికి కరెక్ట్గా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చేసేసి ఇక్కడ కుట్టేసేసుకోవాలి. అలాగే ఈ పీస్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ అవ్వాలి, ఆమ్ హోల్ మ్యాచ్ అవ్వాలి, అది కరెక్ట్ సైడ్. సో అలాగే లోపల నుంచి ఇన్సర్ట్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. 2 సేమ్. ఇలా నేను 2 సైడ్స్ అటాచ్ చేసేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని మనం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ అయిపోతాయి షోల్డర్స్. చూసారా, ఈ ఎక్కడ కూడా కుట్ట అనేది కనిపించదు. ఇది 3rd మెథడ్. యాక్చువల్లీ హార్డ్ డ్రెస్లో 2nd మెథడ్. ఫస్ట్ నా వీడియోస్లో ఫస్ట్ ఫ్రాక్ వీడియోలో ఫస్ట్ మెథడ్ చూపించాను. ఇట్లాగే ఎక్కడ కుట్టు కనబడకుండా నీట్గా కుట్టడం ఎలా అంటే ఎటు తిప్పినా మీకు కుట్ట అనేది కనిపించదు. రైట్ సైడ్ తిప్పినా రాంగ్ సైడ్ తిప్పినా కుట్ట అనేది కనిపించదు. సో చూసారా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కుట్ట అనేది కనిపించదు. సో దట్ ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రాండెడ్ ఫ్రాక్స్ ఇలాగే స్టిచ్ చేస్తారు. ఇప్పుడు సైడ్స్ మిగిలిపోయాయి. ఈ సైడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ షోల్డర్స్ ఇలా అలైన్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది కదండి. 4 ఉంటాయి. 2 మెయిన్ ఫ్యాబ్రిక్, 2 లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ మధ్యలో ఉన్న 2 లైనింగ్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని అటు ఇటు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇటు సైడ్ అనేసి పట్టుకోవాలి. సో ఇలా ప్రాపర్గా అలైన్ చేసేసి ఈ కుట్టు కింది కుట్టు పై కుట్టు కరెక్ట్గా అలైన్ అవుతున్నాయి చూడండి. అలైన్ అవుతున్నాయో చూసుకొని ఒక కుట్టు వేసేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని తిప్పేస్తే అయిపోతుంది. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా ఒక కుట్టేసేసుకున్నానండి. కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి వీ షేప్లో. సో దట్ తిప్పినప్పుడు ఆ మందం అనేది రాకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయాక తిప్పేసుకోవాలి. తిప్పేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది మన కుట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుట్టేసుకున్నాం. తిప్పేసుకునేటప్పుడు ఈ కుట్టు ఏదైతే ఉందో అది మన టాప్ బ్యాక్ సైడ్ పార్ట్కి వెళ్ళిపోయేలాగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది నా టాప్ బ్యాక్ సైడ్ పార్ట్. సో నా కుట్టు ఇటు సైడ్ అనేసుకోవాలి. నేను ఇటు సైడ్ అనేసుకోవాలి. అనేసుకొని తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీనికి నా బ్యాక్ సైడ్ ఇటు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ అనేసుకోవాలి. సో ఇటు సైడ్ అనేసుకొని
ఫోల్డ్ చేసేసుకోవాలి, తిప్పేసుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇది అయిపోయాక ఇలా కుట్టుకోవాలి. ఇలాంటిది ఒకటి కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలాంటిది రెడీ చేసుకోవాలి. ఇలాంటిది రెడీ చేసుకొని ఇలా సైడ్కి కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ చూపిస్తాను. ఫస్ట్ మీరు ఎంత డిస్టెన్స్లో అయితే కుట్టుకోవాలనుకుంటున్నారో ఇలా పెట్టి కుట్టేసేసి దాన్ని ఇలా తిప్పాలన్నమాట. తిప్పేసి ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం స్కర్ట్ అటాచ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఇలా 2 సైడ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది నా టాప్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇది నా స్కర్ట్ పార్ట్. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. దీని లెంత్ విడ్త్ ప్యాటర్న్లో ఉన్నాయండి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్. ఇది నా కంప్లీట్ స్కర్ట్ క్లాత్. ఆల్రెడీ నేను సైడ్స్కి అటాచ్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఈ లెంత్కి ఇది టూ ఫ్రంట్ బ్యాక్ 2 ఉన్నాయి. సో ఈ లెంత్కి మొత్తం సెంటర్, ఇది నా సెంటర్ పాయింట్. ఫ్రంట్ మార్క్ చేసుకోవాలి, బ్యాక్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ మనం ఏమి చెయ్యం, బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ కట్ చేసుకొని ప్లాకెట్ స్టిచ్ చేస్తాము. స్కర్ట్కి నేను ఆల్రెడీ బటన్ ప్లాకెట్ కుట్టేసాను. ఈ బటన్ ప్లాకెట్ ఎలా కుట్టాలో దానికి సెపరేట్ వీడియో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి 2 లైన్స్ పెద్ద కుట్టు మొత్తం స్కర్ట్ పార్ట్ మొత్తం వేసుకుంటూ రావాలి. గ్యాదరింగ్ స్టిచ్ వేసేసుకున్నాము. కంప్లీట్గా టాప్ పార్ట్కి అటాచ్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ బటన్ ప్లాకెట్ ఇది అలైన్మెంట్, ఇది కరెక్ట్ అలైన్మెంట్. సో ఏం చేయాలంటే ఇది రైట్ సైడ్కి, ఇది లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే పట్టుకొని హోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. అండ్ ఇది రైట్ సైడ్ ఉండాలి, ఇది రాంగ్ సైడ్ ఉండాలి, అంటే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఫస్ట్ ఇది పిన్ చేసేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత కుట్టాక తిప్పితే ఇలా రైట్ సైడ్ ఉంటుందన్నమాట. టాప్ పార్ట్కి సైడ్ పార్ట్ ఆర్మ్ హోల్ కింద, దీనికి స్కర్ట్ ఇది సైడ్ కుట్టుంది కదా, ఇది నా సైడ్కి వస్తుంది. సో ఇది పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన దాని లెంత్కి ఈ కిందిది గ్యాదర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది థ్రెడ్ ఇలా లాగేసుకోవాలి. ఆ థ్రెడ్ని మన గ్యాదరింగ్ స్టిచ్ని ఇలా లాగుతూ అడ్జస్ట్ చేసుకోవాలి, గ్యాదర్స్ చేసుకోవాలి. ఈ లెంత్కి ఇది గ్యాదర్ అయిపోయినప్పుడు ఈ గ్యాదరింగ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈవెన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అండ్ ఈ లెంత్ చెక్ చేసుకొని పిన్ చేసేసుకోవాలి. పిన్ చేసుకొని కుట్టేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ వరకు మనం పిన్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి పిన్ చేసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ పార్ట్, రెస్ట్ ఆఫ్ ది బ్యాక్ పార్ట్ అలా మొత్తం పిన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం అంతా గ్యాదరింగ్ చేసుకొని పిన్ చేసేసుకున్నాను. పిన్ చేసేసుకొని మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని మీరు ఇలాగైనా వదిలిపెట్టేయచ్చు, లేదా ఓవర్లాక్ స్టిచ్ వేసేసుకోవచ్చు. రా ఎడ్జెస్ లేదా ఇలా కనపడకుండా ఉండాలి అంటే ఒక క్లాత్ ఇలా తీసుకొని, సాఫ్ట్ కాటన్ క్లాత్ అటు ఇటు ప్రెస్ చేసేసుకొని ఆ క్లాత్ని దీని మీద ఇలా పెట్టేసేసి ఇలా పెట్టేసేసి ఒక కుట్టేసారనుకోండి, నీట్గా రా ఎడ్జెస్ ఏమీ లేకుండా బాగుంటుంది.
సో అది అయిపోయాక తిప్పేసుకోవాలి. ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇటు బటన్స్ కానీ స్నాప్ బటన్స్ కానీ ఏవైనా పెట్టేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనికి నేను రింగ్ స్నాప్ బటన్స్ పెట్టాను. రింగ్ స్నాప్ బటన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో దానికి ఒక సపరేట్ వీడియో ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక బో పెట్టుకోవచ్చు, ఏదైనా ఫ్లవర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. బెల్ట్, ఈ బెల్ట్ ఒకటి రెడీ చేశాను. దీని పెట్టేసాను. ఆ బెల్ట్ ఇలా టై చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఎలా అయినా టై చేసుకోవచ్చు, ఒక బో లాగా అయినా టై చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలా ముడేసుకొని కూడా వదిలేయచ్చు.